అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ రైతులు ఎక్కువగా షుగర్ పంటలను పండించడంతో లోకల్ పాలిటిక్స్ అన్ని షుగర్ ఫ్యాక్టరీల చుట్టే తిరుగుతాయి. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీల అభివృద్ధికి కృషి చేస్తున్నారా లేక నిర్వ్యారానికి పావులు కదుపుతున్నారా? ఇంతకీ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరింత కృషి చేశారు? చోడవరం ఎవరికి వరం, ఎవరికి కళంకం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న చోడవరం నియోజకవర్గం అటు ఏజెన్సీకి ఇటు మైదాన ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ నియోజకవర్గంలో చోడవరం, బుచ్చేయపేట, రావికమతం, రోలుగుంట అనే 4 మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా చెరుకు, వరి పంటలను పండిస్తారు రైతులు. చెరుకు ఎక్కువగా పండించడంతో ఈ నియోజకవర్గంలో లోకల్ పాలిటిక్స్ అన్ని షుగర్ ఫ్యాక్టరీల చుట్టే తిరుగుతాయి. ఇక ఈ నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1955లో ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొదట ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అనంతరం ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్, టీడీపీ పార్టీలను ఆదరించారు. ఈ క్రమంలో ఏపీ విభజన తర్వాత టీడీపీ, వైసీపీ పార్టీలకు మద్దతిస్తున్నారు. అయితే 1999లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బల్లిరెడ్డి సత్యారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడుపై 5,518 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ అభ్యర్థి బల్లిరెడ్డి సత్యారావుపై 9,601 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నాగ సన్యాసిరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కరణం ధర్మశ్రీపై 1,385 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె నాగ సన్యాసిరాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కరణం ధర్మశ్రీపై 1,509 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ విజయం సాధించారు. కె నాగ సన్యాసిరాజు అలియాస్ కేఎస్ఎన్ రాజు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 1995 నుంచి 2001 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేసి 2009లో చోడవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేఎస్ఎన్ రాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 1,385 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన 2014లోనూ టీడీపీ నుండి సిట్టింగ్ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 909 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019లో మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికవుతారనుకుంటే వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2024లో జరిగిన మొన్నటి ఎన్నికల్లో కేఎస్ఎన్ఎస్ రాజు మరోసారి టీడీపీ నుండే పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ఓడించి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే కేఎస్ఎన్ రాజు విద్యార్థి దశ నుండే రాజకీయాలు చేశారు. కాలేజ్ ప్రెసిడెంట్గా, గ్రామ సర్పంచ్గా, మండల అధ్యక్షులుగా, తర్వాత ఎమ్మెల్యేగా అలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఈ నియోజకవర్గంలో కనీసం 1% కూడా క్షత్రియ సామాజిక వర్గం లేకపోయినా ప్రజల మన్ననలతో ఈ స్థాయికి ఎదిగానని చెప్తారు. ఇక్కడ ప్రజల్లో ఎమ్మెల్యే రాజుకి మంచి పేరు ఉంది. గ్రూప్ రాజకీయాలకి తావులేదు. అందరినీ కలుపుకుని పోయే స్వభావం రాజు సొంతం. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే రాజు ముఖ్య భూమిక పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకి చెరుకు గిట్టుబాటు ధర వచ్చేలా చేశారని రైతులు చెబుతుంటారు. మరోవైపు దేవాలయాల అభివృద్ధి, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, యువతకి ప్రోత్సాహం, రైతులకి మద్దతుగా ఉండడం, క్యాడర్ని బలోపేతం చేయడం తదితర అనేక విషయాల్లో ఎమ్మెల్యే రాజు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.